నా పేరు ఆదు సూర్యనారాయణ. 2019లో మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసాం. ఓట్లు వేసి నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, నేను డెవలప్ చేస్తాను బ్రహ్మాండంగా, మీకేం పర్లేదు అన్నాడు. ఒక ఇటుక రాయి పెట్ల, ఒక తట్ట మట్టి ఇలా 151 నుంచి చెప్పుతో కొట్టినట్టుగా 11 తీసుకొచ్చాం. ఆయనకి ఇంకా బుద్ధి రాలా. రుషికొండ ఎందుకు 550 కోట్లు పెట్టి ఇక్కడ 550 కోట్లు ఇక్కడ చేయబోయాడు రాజధాని. ఇది శ్మశానం అన్నాడు ఒకడు ఏడాది అన్నాడు. ఇక్కడేగా వాళ్ళు ఏడ్చింది. వాళ్ళు ఏమన్నా ఏడవలేదుగా, ఇంకా వేరే ఏమి. వాళ్ళు ఏడిస్తే వాడికి బాగానే ఉండేది. ఈ 11తో బుద్ధి చెప్పేవాళ్ళం కదా మేము, బాగానే ఉండేది. ఇప్పుడు బుద్ధి ఇంకా రాలా. బుద్ధి తెచ్చుకోదంతా ఇకనంతా కొంచెం మాట్లాడుతూ నేర్చుకోవాలి. ఊరక లెక్కలు అమ్ముకోవడం. ఎప్పుడో మా చిన్నతనంలో లంకలు సారా కాసుకొని అమ్ముకునేవాళ్ళు లేబరు. వాళ్ళకంటే హీనమయ్యాడు. తన సొంత ఒక లైసెన్సు తోటి లెక్కలు అమ్ముకొని తన సొంత బ్రాండ్లు పెట్టుకొని జే బ్రాండ్లు అని చెప్పని ముందు అమ్ముకొని బతికాడు, డబ్బులు సంపాదించుకున్నాడు, జనాన్ని నాశనం చేశాడు. ఆ సన్నాసి మందు తాగి చచ్చిపోయారు జనం. 500 ఎకరాలు సరిపోతాయి, అమరావతి రాజధాని నిర్మించండి విజయవాడ గుంటూరు మధ్యలో కానీ, లేకపోతే నాగార్జున భూమిలో కట్టుకుంటూ సరిపోతాయి, అక్కడ బినామీ పేర్లతో దేనికని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడాను. ఒకప్పుడు అసెంబ్లీలో నువ్వే అన్నావు 30,000 ఎకరాలు తగ్గకుండా తీసుకోవాలని చెప్పని. అది నోరా ఇంకేముందన్నా? నువ్వే ఆలోచించుకో. మరి అయ్యాల మాట్లాడింది ఒకటి, ఇవాళ మాట్లాడేది ఒకటా? నీ ప్రజలు బుద్ధి బాగానే చెప్పారుగా, ఇంకా బుద్ధి రాలేదు. తెచ్చుకో ఇప్పుడైనా, కొంచెం బుద్ధి తెచ్చుకుంటే ఆ 11 ఉంటాయి, లేకపోతే అవి కూడా ఉండవు ఈసారి. దాన్ని ఎలా చూడాలి ఇప్పుడు ఆయన చెప్పిన కామెంట్స్? పిచ్చోడు ఏదో పిచ్చివాడు చేతికి రాయి దొరికింది, ఒకసారి అయిపోయింది. ఇక ఆ పిచ్చోడు బుద్ధి తెచ్చుకోకపోతే ఇక అది కూడా ఉండదు. అంటే రాజధాని ఇక్కడే ఉండాలని మీరు కోరుకుంటున్నారు? రాజధాని ఇక్కడ ఉండాలని మేము భూములు ఇచ్చాము, ఇక్కడే డెవలప్ చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. అది జై అమరావతి. మాది వెలగపూడి గ్రామం. నా పేరు జొన్నలగడ్డ భాస్కర్ గారు. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి విజయవాడ గుంటూరు మధ్యలో ఒక 500 ఎకరాలు అయితే రాజధాని సరిపోయిద్దని ఏదో చెప్తున్నాడు. అన్ని ప్రెస్ మీట్లో ఆయన ముందే ప్రిపేర్ అయినాయి కదా, ఎప్పుడు చెప్పిన అబద్ధాలే చెప్తున్నాడు. ఒక్కటి కూడా నిజం లేదు, వాస్తవం లేదు, అన్ని అవాస్తవాలే చెప్పింది. అవాస్తవాల్లో కూడా ఇంకా అవాస్తవంగా ఆయన విజయవాడ గుంటూరు మధ్యలో నేను అన్నా కానీ అది ఒక 500 ఎకరాలు ఆడ మెయిన్ రోడ్డుకి తీసుకుంటే సరిపోయేది, ఏది యూనివర్సిటీ పక్కన, నాగార్జున యూనివర్సిటీ పక్కన అని అన్నాడు. మరి అయ్యా నువ్వు ఉండేది, నీకు 2 పిల్లలు, నువ్వు ఒక్కడివి. నీ 2 పిల్లలు కూడా ఎక్కడో ఉండారు, నీ దగ్గర ఉండరు. నీకు ఎన్ని చోట్ల ఎన్ని ప్యాలెస్లు కట్టుకున్నావు, ఎంతెంతలో కట్టావు? నీ ఒక్కడికే అంత ఇప్పుడు తాడేపల్లి, ఇప్పుడు బెంగళూరు యలహంక, మరి హైదరాబాద్ లోటస్ ప్లాంటు, మళ్ళీ ఇక్కడ కడపలో, ఇడుపులపాయలో, పులివెందుల్లో, ఇన్ని చోట్ల ఇన్ని ఎకరాల్లో 100 ఎకరాల్లో కట్టుకున్నావు. కానీ మినిమం ఎకరంలో ఎక్కడా లేదు నీ బిల్డింగు. ఇన్ని ఎకరాల్లో కట్టుకున్నావు. మరి ఒక రాష్ట్ర రాజధాని అంటే మరి అది ఒక 500 ఎకరాల్లో సరిపోయిద్దా? 500 ఎకరాలంటే ఒక బిల్డింగే కాదు, రాజధాని అంటే ఓన్లీ బిల్డింగేనా? నీకు మళ్ళీ ఒక బిల్డింగ్ కట్టుకొని ఆ బిల్డింగ్లో అవాస్తవాలని చెప్పుకుంటే సరిపోయిద్దా? రాజధాని అంటే దానికి ఎన్ని ఉంటాయి? యూనివర్సిటీలు రావాలి, మరి ప్రపంచ స్థాయిలో నాయకులంతా వస్తానికి అవకాశం ఉండాలి, మరి ఇన్ని ఉండాలి. అందరికీ అవకాశం వచ్చే అన్ని ప్రాంతాల వాళ్ళు వస్తానికి వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతం బిల్డింగ్లు ఉండాలి, మరి అన్ని పార్టీలకి పార్టీ ఆఫీసులు ఉండాలి. ఇన్ని ఉంటాయి కదా. మరి దీన్ని బట్టి ఇళ్ళు బతకటానికి, మరి ఇళ్ళు జీవనం చేయటానికి ఇంకా జనం వస్తారు బోల్డంతమంది. 500 ఎకరం ఏ మూలకు వస్తాయా? ఇవాళ ఒక క్రికెట్ గ్రౌండ్ పెడతానికే 500 ఎకరం కావాలి. మరి రాజధాని అంటే క్రికెట్ గ్రౌండ్లు వస్తాయి, మళ్ళీ ఎయిర్పోర్ట్లు వస్తాయి, మళ్ళీ స్పోర్ట్స్ సిటీలు వస్తాయి, మరి హాస్పిటల్స్ వస్తాయి, మరి ఇన్ని వస్తాయి కదా. ఇన్నిటికీ 500 ఎకరాల్లో ఇవన్నీ పెడతారా? రాజధాని అంటే ఓన్లీ ఒక బిల్డింగ్కేనా? మరి ఇంత మాత్రం ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించినడికి ఇంత మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? ఇది తెలియదా? మరి ఇంకా ఏమి మాట్లాడుతున్నావో నువ్వు తెలియకుండా ఉంది. ఇవాళ రేపో నీ పార్టీ ఏమన్నా అసలు ఆల్రెడీ అయిపోయినా కూడా ఇంకా అవాస్తవాలు చెబుతున్నావు, మేకపోతు గాంభీర్యంగా ప్రదర్శిస్తున్నావు. మరి ఇది నీ పార్టీకి పరాకాష్ఠగా ఉంది. కానీ నిన్న చెప్పి నీ ప్రెస్ మీటు మళ్ళీ నీ పార్టీ పునర్జీవం పోసుకోవడానికి కానీ నీ కార్యకర్తలకు కానీ ఏది సంతృప్తిగా లేదు. నీ పార్టీలో నీ కార్యకర్తల్లోనే ఇలా అలజడి బయలుదేరింది నిన్న నీ ప్రెస్ మీట్ తోటి. సార్ జగన్ గారు నిన్న మాట్లాడింది ఎట్టుందంటే, ఇక్కడ అభివృద్ధి చెందుతుంది అనే దాంట్లో అక్కస కక్కుతున్నాడు.
ఫస్ట్ చంద్రబాబు గారు రాజధాని వచ్చినప్పుడు ఏం చెప్పాడు, 35,000 ఎకరం తక్కువ కావాలి, నడుబొడ్లో ఉండాలని చెప్పి చిలక పలుకులు పలికాడు. ఇప్పుడు ఏమన్నా ఇంకా భూములు దేనికి, బినామీలు. ఇప్పుడు జగన్ గారు 5 సంవత్సరాలు పరిపాలన చేశారండి. చేసినప్పుడు బినామీని ఒక్క ఎకరం కూడా చూపించలేదుగా, ఇతని వల్ల కాలేదుగా. ఎందుకు చేయలే నువ్వు? అధికారం నీ చేతిలో ఉంది. బినామీని ఎందుకు పట్టుకోవాలా? నీకు కూడా వాటా ఉంది వాటిల్లో. ఓరగా మాటలు చెప్పంగానే సరిపోతుందండి. ఇక్కడ అభివృద్ధి చేయటం ఇష్టం లేక ఆయనకి ఈ రకంగా చూస్తున్నాడండి. జనం నమ్మే పరిస్థితి లేదు ఎవరు కూడా. జనం నమ్మాలంటే ఒక నాయకుడు ఎదురు ఉండాలి. ఈయన ఇప్పుడు దానికి ఇంత పెట్టుబడులు ఎందుకు, అదంతా ఇదంతా అని రేట్లు చెబుతున్నాడు. నువ్వు ఆయన ఒక బిల్డింగ్ కడితే దాని కాస్ట్ ఎంతో ఖర్చు ఎంతో తెలిసిద్ది నీకు. నువ్వు బిల్డింగ్ కట్టావా? ఏడ కట్టలేదుగా. నీ ప్యాలెస్ కట్టుకున్నావు, దాని విలువ తెలుసు నీకు. ఇక్కడ బిల్డింగ్లు కాస్ట్ ఎంత అయ్యిద్ది, ఎన్ని ఫ్లోర్లు అయితే ఎంత డబ్బు అయ్యిద్ది అనేది లెక్క ఉంది. ఒక ఇంజనీర్ కొలత ఉంది. ఇది ఏం తెలుసండి, డబ్బు బోగేసుకోవడం తప్పితే ఆ లిక్కర్ స్కామ్ బయటపడకుండా దీన్ని ఇప్పుడు ఏదో డైవర్ట్ రాజకీయం చేయడానికి ఇట్లా చూస్తున్నాడండి. జగన్ గారి మాట ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ఇవాళ. ఇక్కడ అభివృద్ధి చేస్తుంటే ఇప్పుడు ఉండభూములు దాకా గవర్నమెంట్ తీసుకుంటామంటున్నారు. మరి ఇక్కడ కంపెనీలు రావాలన్నా, రైల్వే లైన్లు వేయాలన్నా, రోడ్లు వేయాలన్నా, ఎయిర్పోర్ట్ కట్టాలన్నా కావాలంటున్నారు. రైతులు మేము ఇస్తామో దేవుడో అంటున్నారు. బాబు గారు నమ్మకం లేకపోతే ఎందుకు ఇస్తామంటున్నారు రైతులు? నువ్వు ఎక్కువ వద్దు, ఒక 1000 ఎకరాలు తీసుకోవచ్చి ల్యాండ్ పూలింగ్. నీ వల్ల ఇద్దా? నీ వల్ల కాదు. మరి బాబు గారిని చూసి ఆ రోజు 35,000 ఎకరాలు ఇచ్చారు. ఇప్పుడు 45,000 ఎకరాలు ఇస్తామంటున్నారు. నిన్ను చూసి ఇట్లా బాబు గారిని చూసి గవర్నమెంట్ని చూసి ఇస్తున్నారు. అంతేగాని ఊరక నీ మద్యం కుంభకోణం బయటపడింది, జైల్లో వేస్తారని నువ్వు ఏదో జనాన్ని చూస్తే జనం పిచ్చోళ్ళు ఎవరు లేరండి ఇవాళ. నువ్వు పిచ్చి మాటలు చెప్పే 151 సీట్ల నుంచి 11 సీట్లు దిగొచ్చావు. అది తెలుసుకో ముందలు నువ్వు. ఎట్ట గవర్నమెంట్ మనం చేసింది తప్పేందా? 3 రాజధానులు అని చెప్పి గెలుక్కున్నావు. అదిగో ఈ పండగ రాగానే నేను వెళ్తున్నాను పండగ కంటివి. వెళ్ళింది లేదు, నువ్వు పోయింది లేదు. జనం నమ్మక నీడు పిచ్చాడని చెప్పి చివరికి నమ్మి 11 ఇచ్చారు సీట్లు. నిన్ను పిచ్చాడు లెక్కలు వేస్తున్నారు కానీ ఇంకో రకంగా లెక్కేసుకోవట్లా. బినామీలు చంద్రబాబు నాయుడు బినామీలు ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి బినామీలు ఉన్నారా? ఇవాళ ఎవరు బినామీలు బయటపడుతున్నారు? ఎవరు ఆస్తులు ఎవరు దోచుకుంటున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి దోచుకున్న ఆస్తులు మొత్తం ఎక్కడ? ప్రజలయ్యాగా. మరి 2014లో ఏం చేశావు నువ్వు? ఎందుకు అడిగా? ఆ రోజు కూడా 167 సీట్లు నీకు బలమైన ప్రతిపక్షం నీది. ఆ రోజు అసెంబ్లీలో ఏం మాట్లాడా నువ్వు? 30,000 ఎకరం కావాలి, విజయవాడ గుంటూరు మధ్యలో రాజధానికి ఓకే అని చెప్పావు. 30,000 ఎకరాలు కావాలన్నావు. ఆయాలేమో కళ్ళు మూసుకుపోయినాయా, లేకపోతే చెవులకి ఏమైనా బిరడాలు కొట్టుకున్నావా? ఆయాలు ఎందుకు మాట్లాడాను ఆ మాట? ఆయాల అయిపోయింది. తర్వాత నువ్వు వచ్చావు, నేను బ్రహ్మాండమైన రాజధాని కడతానని ఏడిచావు. మరి ఆ ఏడుపులు అయ్యి 3 ముక్కలు ఆట ఆడావు. సౌత్ ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకొని 3 ముక్కలు ఆట ఆడావు. మరి ఏది? నువ్వు ఎక్కడైనా ఒక రాజధాని మీద రాయి పెట్టి కట్టావా? నువ్వు కట్టగలిగావా? ఏడవలేకపోయావు. అదే చంద్రబాబు నాయుడు 14లో అసెంబ్లీలో పెట్టాడు, తీర్మానం చేయించాడు, రాజధాని ఎంతో కొంత నిర్మాణం చేశాడు. దాన్ని మీరు ఏమన్నారు? అవన్నీ గ్రాఫిక్స్ అన్నారు. నువ్వన్నావు, నీ చెల్లి అంది. ఇద్దరు అన్నారా లేదా? మీ అమ్మ కూడా అంది ఏమీ లేదు అమరావతిలోనని. మరి అమరావతిలో కట్టుబడిలో అప్పటికే కట్టారు ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, మరి అసెంబ్లీ కానీ. ఆ అసెంబ్లీలోనే నువ్వు పరిపాలన చేసావు 5 సంవత్సరాలు. దేనికి మాట్లాడతావు? సిగ్గు శరం లేని మాటలు ఎందుకు మాట్లాడు? కడుపుకి అన్నం తింటున్నావా? గడ్డి ఏమైనా తింటున్నావు నువ్వు? ఇలా 500 ఎకరాలు ఆయాలే చెప్పొచ్చుగా, 14లోనే అసెంబ్లీలో చెప్పొచ్చుగా. ఎందుకయ్యా ఇంత పొలం 500 ఎకరాల్లో తీసుకొని కట్టమని? ఆయాలు ఎందుకు మాట్లాడాలా? ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నా? నువ్వు తెలివి తక్కువ, తెలివిహీనంగా అయిన మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు తెలివిగల మాట ఒకటి మాట్లాడతావు. నువ్వు ఇవాళైనా నువ్వు ప్రతిపక్షంలో వచ్చి నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడగకపోతే నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించు. ఒకటిచ్చేదేంది నీకు? ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే మాట్లాడు. అది మాట్లాడవు. అప్పులు తెచ్చాడు. నువ్వెందుకు తెచ్చా 10 లక్షల కోట్ల అప్పులు? నువ్వు దేని తెచ్చా? ఎప్పుడన్నా ప్రెస్ మీటింగ్ పెట్టి చెప్పావా నువ్వు? నేను ఇంత అప్పులు తెస్తున్నాను, పలానా దగ్గర తెస్తున్నానని చెప్పావా? ఇలా అన్నీ విఫలంగా చెబుతున్నాడు ఆయన. ప్రతిదీ ప్రధానమంత్రి దగ్గర పోయినా, రాష్ట్రపతి దగ్గర పోయినా, ఇంకో మంత్రి దగ్గర పోయినా బయటికి రాగానే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. బహిర్గతం చేస్తున్నాడు అన్ని. నువ్వు ఒకటన్నా బహిర్గతం చేసావా? పబ్జీ ఆడుకున్నావు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని. నీ అట్లాంటి కుటిల రాజకీయాలు చేసి, కుటిల యత్నాలు చేసి నువ్వు ఎక్కడ దోసుకు తిని నీ బినామీలకు పెట్టుకొని ఇలా ఎవడెవడు బినామీలు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవడో మీ బినామీ కదా? అనిల్ కుమార్ యాదవ్ గారు ఎవడో నీ బినామీ కదా?
కొడాల నానిగాడు ఎవడు మీ బెనామీ కదా? పేరు నానిగాడు ఎవడో మీ బెనామీ కదా? వంశీ ఎవడో? మరి ఈ ఆస్తులన్నీ ఏమైనాయి? ఈ దోచుకున్న ఆస్తులన్నీ ఏమైనాయి? ఎవరి దగ్గరికి వెళ్ళినాయి? లిక్కర్ స్కామ్ ఉంది. ఇవాళ నీ మూలాన ఐపీఎస్లు ఐఏఎస్లు ఎంతమంది జైల్లో ఉన్నారు? ఆయాల మీ నాన్న ఉన్న ప్రభుత్వం అప్పుడు నువ్వు దోచుకొని తిన్నావు. ఆయాలు కూడా మరి శ్రీలక్ష్మి అందరూ పడ్డారుగా. ఐపీఎస్ బంగారం అంటే ఐపీఎస్లు ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు. మీ మూలానే వెళ్ళింది. సిగ్గుండాలి. మన ఇంటి దగ్గర చేసే జీతగాడు ఇంకొకళ్ళ ఇంటికి పోయి డబ్బులు అడిగాడంటే మనకు సిగ్గు శరం ఉండాలి కొద్దిగా అన్న. వాడు మన దగ్గర పని చేయడం ఏంది, వాళ్ళ ఇంటికి పోయి అడగటం ఏందని. ఇలా మన దగ్గర పనిచేసేవాడు జైల్లో ఉన్నాడంటే మనకు ఉండాలి సిగ్గు. ఆ సిగ్గు తెలుసుకొని బతకండి ఎవడు బతికినా కానీ, ఏ రాజకీయ నాయకుడు బతికినా కానీ. మీకు ఆ ఇంకిత జ్ఞానం లేదు. మన రాష్ట్రం బాగుండాలి ముంగల, తర్వాత మన జిల్లా బాగుండాలి, తర్వాత మన మండలం బాగుండాలి, తర్వాత గ్రామం బాగుండాలి అని ఆలోచించాలి. కానీ ఎవడు కాడే ఎక్కడ దొరికితే అక్కడ ఎమ్మెల్యే അങ്ങനെ కారు ఎగరేయటం, నాకు ఎదురు లేదంటాం. ఎవడు కాడే చేస్తున్నాడు. ఎవరిని నమ్మాది కావట్లేదు అసలు రాజకీయ నాయకుల్ని. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఇవాళైనా అసెంబ్లీకి వచ్చి అసలు ఈ పులివెందుల్లో ఒక సబ్జెక్ట్ అడిగావు. సంవత్సరం అయింది దోసు తింటున్నాడు, దాచుకుంటున్నాడు, మరి బినామీలకి ఇస్తారని చెబుతున్నారే తప్ప మీరు నీ పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమైనా చేయగలిగావా? అడగగలిగావా? నువ్వు వచ్చే మరి నీకు ఓట్లేసి ప్రజలు ఏమవుతారు? నీ ఓట్లేసి అసలు మీ అమ్మనే నీ చెల్లినే నువ్వు బజార్నేసావు. నువ్వు రాష్ట్ర ప్రజలను ఏం కాపాడుతావు? నువ్వు నీకు తెలుగు మాట్లాడతావు సరిగా రాదు. నిన్నేం మాట్లాడుతున్నావు? నువ్వు దున్నైనింది అంటున్నావు. అదేనా శాస్త్రం? అదేనా బ్రహ్మంగారు చెప్పింది? అదేనా? ఎద్దేనింది గాట కట్టేయమంటారు అంటారు. నీకు ఏవి రాదు, ఏవి తెలియదు. 4 రూపాయలు సంపాదించిన వాడు ఒక రాజకీయ నాయకుడు. వాడి దగ్గర మంచి ఉందా చెడు ఉందా, వాడి ఆత్మాభిమానం మంచిదా కాదని ఆలోచించేవాళ్ళు ఈ ఓట్లు వేసేవాళ్ళు కూడా లేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకో. నువ్వు ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట, ఎల్లుండి ఒక మాట, పూటకు ఒక మాట, గంటకు ఒక మాట మాట్లాడడం కాదు. ఎప్పుడైనా సరే స్టాండ్ ఒకటిగానే ఉండాలి. సబ్జెక్టుకి బట్టే మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు ఏం బినామీలు లేవే, ఆయనకి ఎవరు బినామీలు లేరు. ఉంటే చెప్పు. 5 సంవత్సరాలు ఏం చేశా? ఎవడు సంకనాకే 5 సంవత్సరాలు పట్టుకోపోయా? మరి దాంట్లో వేసావు. వేసి ఏం బెగ్గలిగా నువ్వు? 52 రోజులు వేసావు. 52 రోజులు 53 రోజులు వేసి చంద్రబాబు నాయుడిని ఏమైనా పట్టుకోగలిగావు నువ్వు? వాళ్ళ దగ్గర ఏమన్నా 1 రూపాయి పట్టుకోగలిగావా? కంచేరు అన్నావు, అక్కడ అన్నారు, ఇక్కడ అన్నారు. ఎక్కడుంది ఆయన? ఎక్కడ అక్రమంగా కొన్నాడు? ఎక్కడ భూస్కామం చేశాడు చెప్పారా? మరి మీ వాళ్ళు అందరూ చేశారు. ఇలా మొత్తం ఉన్నారు మీ వాళ్ళు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కిందవాడు ఈడు కూడా ఉన్నాడు. ఎవరు? నందిగా సురేష్ కూడా ఉన్నాడు. లేడా? అబద్ధం ఇది. సబ్జెక్టు తెలియని వాళ్ళకి పదవులు వస్తే, గాడిదలకు కొమ్ములు వచ్చినా, సబ్జెక్టు తెలియని వాడికి పదవులు వచ్చినా రెండు ఒక సమానం. గుర్తుపెట్టుకో. నువ్వు గాడిద కొమ్ములు లాంటి వాడివి. నీకు తెలీదు, సబ్జెక్ట్ తెలీదు, ఏ సబ్జెక్ట్ ఎప్పుడు మాట్లాడాలో తెలీదు. చంద్రబాబు నాయుడు నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేది నువ్వు రాజకీయం తెలిసినవాడు అయితే నువ్వు రా. అసెంబ్లీలో నీ సీటు కేటాయిస్తారు, నీ సీట్లో కూర్చో, నువ్వు అడుగో, ప్రశ్న అడుగో. రాష్ట్రాన్ని గురించి అడుగు, రాష్ట్ర ప్రజల గురించి అడుగు, రాష్ట్ర సమస్యల గురించి అడుగు. సమాధానం చెప్పాలా సచ్చినట్టు. టైం ఇవ్వాలా నీకు స్పీకరు. నీకు అసలు స్పీకర్ అంటే ఏందో తెలియదు, చట్టం అంటే ఏందో తెలియదు, న్యాయస్థానం అంటే ఏందో తెలియదు, జడ్జి గారు అంటే ఏందో తెలీదు, లాయర్ అంటే ఏందో తెలీదు. ఏదో మాట్లాడుతుంటావు. ఏది వాడు మాట్లాడాడని మనం మాట్లాడితే సరిపోయిద్దా? ఒక రాజకీయ విజ్ఞతతో మాట్లాడాలా. విజ్ఞత లేకుండా మాట్లాడితే సరిపోదు. అది గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే నువ్వు అల్లరి చిల్లర మాట్లాడతావు మానుకో. నువ్వు నేను సోనియా గాంధీని ఎదురుతిచ్చాను. ఏంది నువ్వు ఎదురిచ్చే సోనియా గాంధీని? నువ్వు ఎదురిచ్చేదేందా? పార్టీలో పెత్తనం చేసేవాడు భగవంతుడే అందరికి మంచివాడు కాదు. గుర్తుపెట్టుకో. నువ్వు ఎదిరిచ్చే సోనియా గాంధీని, అది జాతీయ పార్టీ. నీదే ఒక పిల్ల పార్టీ. నిన్న మీ అక్క అంటుంది చెత్తోళ్ళు చెత్తగానే పోతారని. మీ అక్క నువ్వు పెద్ద చెత్తోళ్ళు. మీరు చెత్తోళ్ళు కాబట్టి చెత్తలో నుంచి పిల్లకాలలో నుంచి చెత్త వస్తుందని మహాసముద్రంలో పోవడానికి అడ్డు కట్టేయాలని చేసాం. మేము వైజాగ్లో పెట్టాం మీటింగు. ఏం పీకుతారు మీరు? ఏం పీకుతారంట మీరు? అందరిని మీరు పీకుతారా అన్నారు. మీరేం పీకుతారు? మీ అన్నా చెల్లెలు మీరు ఆడేదంతా నాటకం. విజయసాయిరెడ్డి ఆడినా, నువ్వు ఆడినా, సుబ్బారెడ్డి ఆడినా, మొత్తం మీరు ఆడేదంతా నాటకాలు. మీ నాటకాలు కట్టి పెట్టండి. ప్రజలు అన్నీ గ్రహిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇకనైనా గుర్తు తెచ్చుకో. నీకు 50 ఏళ్ళు వచ్చినాయి. ఇకనైనా శాంతియుతంగా మాట్లాడుతూ నేర్చుకో. ప్రజలు మభ్యపెట్టే మాటలు, అబద్ధాలు, నువ్వు 130 అబద్ధాలు ఆడుతున్నావు. నువ్వు లేచిన దగ్గర నుంచి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. నువ్వు ఒక్కసారి ముఖ్యమంత్రికి 150 నుంచి వచ్చి 11లో పడ్డావు. ఈసారి ఆ 11 కాదు, ఒకటే ఉంటుంది నీకు. అది కూడా నువ్వు బెదిరించి గెలిస్తే పులివెందులో గెలవటమే.
నీకు ఓటేసేవాడు ఎవడు ఉండడు, కడుపు కాలం తినేవాడు నీకు ఎవడు ఓటేయడు. ఎందుకంటే నీ భాష అట్ట ఉంది, నీ యాస అట్ట ఉంది, నీ గోస అట్ట ఉంది. ఇవాళ నువ్వు ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం ఏమైనా మాట్లాడుతున్నావు, నువ్వు పోలీసు వాళ్ళని తీసుకొస్తాను, సప్త సముద్రాలు అక్కడ నుంచి కొడతా, నువ్వు ఎంతమందిని కొడతాను, ఎంతమంది నీ గుడ్లోడ తీసేది చూసుకో. బొంగల ఓడ తీశారు ఆల్రెడీ, నీ మొత్తం నగ్నంగా నిలబెట్టారు నిన్ను 11 సీట్లు ఇచ్చి. ఐపీఎస్లు ఐఏఎస్లు అంటే వాళ్ళు 58 సంవత్సరాలు వాళ్ళ జీవితకాలం ఉంటారు. నీకెవడు నువ్వేమైనా ఎన్నాళ్ళు ఉంటావా? నువ్వు నేను ఎన్నాళ్ళు ఉంటావు? రాజకీయ నాయకులు మహా ఉంటే 3 సంవత్సరాలు ఉంటాం, లేదా 5 సంవత్సరాలు ఉంటాం. దీనికి ఉలిక్కి పడితేనే వాడు అటు ఉలిక్కి పడాలా? డీజీపీ చేసే స్థాయి వాళ్ళు, ఐజీ చేసే స్థాయి వాళ్ళు, వాళ్ళు మొత్తం జైల్లో కూర్చోబెట్టావు నీ మూల. నువ్వు మాట్లాడటానికి ఈ రాష్ట్రానికి నువ్వు ఎప్పుడు దరిద్రం వదిలిపోతావా అని ఎదురు చూస్తున్నావు. మాబట్టి నాయకులు మొత్తం చెప్పాలంటే చిన్న చిన్న నాయకులమే ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దరిద్రం వెళ్ళిపోతాడో ఈ రాష్ట్రం నుంచి అని కోరుకుంటున్నాం మేము. గుర్తుపెట్టుకోండి మీరు. నీ హయాంలో ఒక కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చావు, నువ్వు బిల్లులు చెల్లించావు కన్నా. నీ హయాంలో 6 వీరే చూసి చచ్చిపోయారు కాంట్రాక్టర్లు. సిగ్గుండాలా మాట్లాడటానికి? వీడియో సమావేశం పెట్టి ఒక సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడు, పద్ధతిగా మాట్లాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడు, మోడీని మాట్లాడు. మోడీని ఎందుకు మాట్లాడు నువ్వు? ఎలా దేని మాట్లాడు? మోడీని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు, సబ్జెక్ట్గా మాట్లాడుతూ నేర్చుకోండి. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమరావతిలో రాజధాని బినామీ పేర్ల కోసం 1000 కోట్లు అక్కడ తగలేసే బదులు 500 ఎకరాలు ఇక్కడ తీసుకొని విజయవాడ గుంటూరు మధ్యలో తీసుకోవటమా, లేకపోతే నాగార్జున యూనివర్సిటీ భూముల్లో పెడితే సరిపోతుంది కదా అని కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దాని మీద మీరు ఎలా చూడొచ్చు అమరావతి రైతులు? సార్, ఆయన రాజకీయ జీవితం అటర్ ఫ్లాప్ సినిమా లాంటిదండి. డిజాస్టర్ సినిమా. ఎందుకంటే 151 సీట్ ఇస్తే మళ్ళీ గవర్నమెంట్ని కనీసం అపోజిషన్లో కూడా కూర్చోలేని పరిస్థితికి 11 సీట్లకు దిగజారిపోయామంటే ఆ ప్రజలు ఏ విధమైన తీర్పు ఇచ్చారో మీరు చూసుకోండి. ఎందుకంటే ప్రజలు అలాంటి తీర్పు ఎప్పుడు ఎవరు, నువ్వు నిజంగా చేయగలిగితే కనీసం 60-70 సీట్లో 50 సీట్లో 40 సీట్లో ఇచ్చేవాళ్ళు. నువ్వు కనీసం అపోజిషన్లో కూర్చోలేని స్థితిలోకి నిన్ను ప్రజలు తీసుకొచ్చారంటే మీరు ఆ విధంగా రాజధాని గురించి మాట్లాడతాం అది చాలా చోట్ల అది ఒక చెడు భావననే చెప్పాలి మీకు. ఎందుకంటే రాజధానిలో ఇవాళ ఎలాంటి యూనివర్సిటీలు, ఎలాంటి కాలేజీలు, ఎలాంటి సంస్థలు తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కమిట్మెంటు, విజన్ ఉన్న నాయకుడు. ఆయన చేస్తూ ఉంటే మనలాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చూస్తూ కూర్చుంటే అది చాలా బాగుంటుంది, గౌరవంగా ఉంటుంది అందరికి, 5 కోట్ల ప్రజలకి. మీరు అటర్ ఫ్లాప్ సినిమా లాగా మీ జీవితం, మీ రాజకీయ జీవితం అయిపోయి మీరు ఈ విధంగా కామెంట్ చేస్తున్నారంటే మళ్ళీ మీ మీద చెడు భావన పెరిగిద్ది, కానీ ప్రజలకి మంచి భావన మట్టికి పెరగదు. ఇప్పటికైనా మెదలకుండా కూర్చొని చూస్తూ ఉండండి, అదే మంచి జరిగిద్ది. అంటే ఇప్పుడు సపోజ్ రాజధాని ఇప్పుడు ఏదైతే 3 రాజధానులు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ కట్టాలి అని చెప్పి సలహా ఇస్తున్నా అంటే 3 రాజధానులకి ఇక్కడ స్వస్తి పలికినట్టేనా? ఖచ్చితంగా 3 రాజధానులు. ఎందుకంటే 3 రాజధానులు ఎంప్లాయీస్ని 3 రాజధానులు అక్కడికి ఇక్కడికి తిప్పుతారా? వాళ్ళని కూడా శుభ్రంగా ఒకసారి పని చేయించుకుంటే అసెంబ్లీ, సెక్రటేరియట్, డైరెక్టరేట్లు, ఉద్యోగస్తులు, మినిస్టర్లు అందరూ ఒకసారి ఉంటే చక్కగా పరిపాలన జరిగిద్ది. 13 జిల్లాల నుంచి రావాల్సి వస్తే వాళ్ళకి వేవ్ ఉంటుంది, ట్రైన్స్ ఉంటాయి, బస్సు వేవ్ ఉంది, అంతా చక్కగా వస్తారు, పని చేయించుకుంటారు, పోతారు. 3 సార్లు పరిపాలన పెట్టి అంతా ఖర్చు పెంచుకొని మళ్ళీ 3 సార్ల ఎస్టాబ్లిష్మెంట్ చేసి బిల్డింగ్లని అయ్యని వృధా చేసుకోవటం తప్పితే ఏమీ లేదు. ఇదంతా ఏంటంటే మనం ప్రజల్లోకి నాయకత్వం తీసుకున్నప్పుడు మనం ఏ విధంగా పరిపాలన చేయాలి, ఏ విధంగా చేస్తే ప్రజలకు న్యాయం జరిగిద్ది అనేది ఆలోచించాలి. కానీ మీ సొంత ఎజెండాలు పెట్టుకొని మీ ఇష్టం ఇచ్చినట్టు పరిపాలన చేస్తే ఇది ఇలాగే ఉంటుంది. అందుకని ఇప్పటికైనా మార్చుకోండి, భగవంతుడు మిమ్మల్ని కరుణిస్తాడు. మారనంటే మీ కర్మ, అది మీరు అలా మీరు శత్రుత్వం పెంచుకొని మీరు ఆగమైపోవటం తప్పితే మళ్ళీ అధికారంలోకి రాలేరు. మనసు మార్చుకొని చక్కగా ఉంటే ప్రజలు అధికారాలు ఇస్తారు. ఒకసారి తర్వాత ఒకసారి ఒకరికి ఇస్తారు, ఇంకోసారి ఇంకోళ్ళకి. కాబట్టి మీరు కరెక్ట్గా మాట్లాడదాం నేర్చుకోండి. ముందు నాయకులు, తర్వాత ప్రజలు పరిపాలిద్దరు. అది లిక్కర్ జరుగుతున్నటువంటి అక్రమ కేసులు బనాయిస్తున్నాడు, ఆ కేసులన్నీ ప్రజల్లో తప్పుదో పడుతుందనే ఆలోచన మీద ఇప్పుడు ఈ అమరావతి ఇవన్నీ చుట్టూ తిప్పుతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. సరే, అవి మీ నేరాలు కప్పిపుచ్చుకోవటానికి మాట్లాడతామని అక్కడ ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికే అవన్నీ అనవసరం, రేపు ఏం జరిగిద్దో చూడండి. ఇప్పుడు అవన్నీ కేసులు వస్తాయి బయటకు వచ్చినాక. ఇప్పుడు మీరు మంచివాళ్ళు అయితే మీ మీదకి ఏమి రాదు. మీరు నేరం చేస్తేనే మీకు చట్టం మిమ్మల్ని పట్టుకుంటుంది. కానీ మీరు నేరం చేయనప్పుడు చట్టం మిమ్మల్ని ఏం చేయదు. పోలీసులు మన ఇంటికి రారు, జడ్జి గారులు మన ఇంటికి రారు, లాయర్లు మన ఇంటికి రారు. అదంతా కాలమే నిర్ణయించిద్ది. రాజధాని మట్టి పర్ఫెక్ట్గా జరిగిద్ది. చంద్రబాబు నాయుడు గొప్ప నాయకుడు. తెలంగాణ, హైదరాబాద్ ఎట్లా డెవలప్ చేశాడు, ఇలా కూడా అలాగే ఇక్కడ కూడా అట్టగే డెవలప్ చేస్తారు. మెదలకుండా కూర్చొని చూస్తూ ఉండండి. గొప్పవాడుగానే చేస్తాడు. అది